అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి సమయం ప్రతికూలత సమయం ఏ విధంగా ఉంది, అనుకూల సమయం ఏ విధంగా ఉంది, అలాగే వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఓం శ్రీ భద్రకాళి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామదాస్ స్వామి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9881559967. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి మన గురువుగారిని అయితే ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒక ఫోన్ కాల్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణాలు, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే తప్పకుండా అయితే పరిష్కారం లభిస్తూ తీరుతుంది. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుష వశీకరణ చేయడంలో మన గురువుగారు ఎంతో ప్రత్యేకత కలవారు. మన గురువుగారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా నమ్మకంతో ఫోన్ కాల్ ద్వారానే గురువుగారిని సంప్రదించి చూడండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాలు తప్పకుండా లభిస్తుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో రూపలావణ్యం, చక్కని ఆకర్షితులకు అనైతే చెప్పుకోవచ్చు. ఎంతో మంచి స్వభావం కలవారు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహశీల భావంతో అయితే ఉంటారు. ప్రతి ఒక్కరిని కలివిడిగా అయితే కలిసిపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి అదృష్టపు సంఖ్య వచ్చేసి 4 అనేది చెప్పుకోవచ్చు. వీరికి తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణంలో వీరు ప్రతి ఒక్కరిని కూడా నిర్ణయాత్మకంగా ఉత్తమంగా అయితే ఉంటాయి. వీరు రేపటి రోజున మాత్రం వీరి యొక్క మనస్తత్వ భావాలు, లోతైనటువంటి ఆలోచనలు కూడా కలిగి ఉంటాయి. బాధలు ఎన్ని ఉన్నా కూడా బయటకు అస్సలు కనపడరు. మనసు ఎంతో మంచిది. కాస్త కఠినంగా ఉన్నప్పటికీ కూడాను నమ్మిన వారికి ప్రాణాలను సైతం ఇచ్చేటువంటి స్నేహభావంతో అయితే ఉంటారు. వీరికి భగవంతుడంతే ఎంతో భక్తి శ్రద్ధలు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా లోపల మాత్రం చాలా బలమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అదృష్టపు రంగు వచ్చేసేసి వీరికి నీలం కలర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున నీలం దుస్తులను ధరించినను లేదా రుమాలు వంటిది దగ్గర పెట్టుకున్నా కూడా వీరికి ఎంతో శుభసూచకంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి ఏం జరగబోతుందని మనం తెలుసుకున్నట్లయితే కనుక ఒక వ్యక్తి వల్ల మీ ఇంట్లో జరిగేటువంటి కొన్ని విషయాల గురించి అయితే మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్న ఆ వ్యక్తి మాటల వల్ల లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు ఒక విషయం అనేది మీ యొక్క జీవితంలో ప్రవేశించబోతుందని చెప్పుకోవాలి. అయితే మీ కుటుంబ సభ్యులు అయి ఉండవచ్చు, లేదా బంధువర్గ మిత్రులు కావచ్చు, పాత పరిచయస్తులు కావచ్చు, ఒక వ్యక్తి చాలా కాలంగా మాట్లాడుతున్న వ్యక్తి కూడా కావచ్చు. మీ నుండి మీ ఇంట్లో కొన్ని రకాల చర్చలు అయితే మొదలవబోతున్నాయి. ఒక విషయం కూడా బయటపడబోతుంది. అంటే ఒక రహస్యం బయటపడబోతుంది. దాచిపెట్టినటువంటి విషయం వెలుగులోకి రావడానికి కొన్ని కారణాలైతే మీ ముందర ఉండబోతున్నాయి. కొంత ఒత్తిడి పెరగవచ్చు. శుభ పరిణామాలు కూడా మారబోవచ్చు. రేపటి రోజున ఆర్థిక విషయంలో కాస్త ఆస్తి విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, పెళ్లి సంబంధాల విషయంలో కానివ్వండి, కుటుంబం యొక్క నిర్ణయం ఏదో ఒక దానికి సంబంధించిన మాట అయితే తప్పకుండా మీరు వస్తుందని చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారబోతుంది. మౌనంగా ఉండేటువంటి మాటలే వస్తాయి, కానీ అలసట ఉన్న చోట ఆశ అనేది ఎప్పుడైనా పుడుతుంది. భయం ఉన్న చోట తప్పకుండా ధైర్యం అనేది కలిగి ఉండాలి. ఈ యొక్క రాశి గలవారు చిన్న చిన్న శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రేపటి రోజున ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు సూర్య నమస్కారాలు చేసుకొని భగవంతుని ప్రార్థించుకొని చిన్న దీపం అనేది వెలిగించుకొని అలాగే తప్పకుండా అయితే మీరు రేపటి రోజున దైవనామస్మరణ చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే అష్టోత్తరాలు పఠించడం కూడా మీకు చాలా మంచిది. తూర్పు దిక్కున లేదా ఉత్తర వైపు నిలబడి మనసులో కోరికను కోరుకొని సూర్యభగవాన్ని మీ మనసులో అయితే నిండుగా మీరు మీ మనసులో ఉన్న బలమైన కోరికను ప్రార్థించుకొని మీకు అనుకూలంగా ఉండాలని అయితే తప్పకుండా కోరుకోవాలి.
రేపటి రోజున మీ యొక్క బాధను బయటకు చెప్పుకోవడానికి అతి కష్టమైనటువంటి మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎదుటి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఏది కూడా ఎక్స్ప్రెషన్ అయితే చేయరు. మీరు విమర్శించుకోకూడదు, ఆలోచన అనేది ఎక్కువగా కలిగి ఉంటారు. ఒకరికి లొంగరు, మిమ్మల్ని మీ మీదుగా అయితే తక్కువగా అంచనా అయితే అస్సలు వేసుకోవద్దు. ఇటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఎప్పటికీ కూడా మీరైతే గుర్తుంచుకుంటారు. మర్చిపోవడం ప్రతీకారం కోసం కాకపోయినా కానీ మీ జీవితంలో ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. రేపటి రోజున మీరు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు మనవారు, ఎవరు పరాయవారు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా అయితే పసిగట్టగలుగుతారు. రేపటి రోజున ఎంతో లోతుగా మీరు ప్రేమించే వ్యక్తులు కూడా ఎక్కువగా నమ్మేసి మీ కల్లాకపటం లేనటువంటి మీ మీద ఒక అంకిత భావంతో కోపం, అధికారము ఇటువంటివన్నీ కూడా అంకిత భావంతో పోరాడుతూ ఉంటారు. సహాయం విషయానికి వస్తే కనుక సహాయం అనేది ఎవరికైనా చేయడానికి ముందుంటారు. మీ దాకా వస్తే ప్రతి ఒక్కరూ కూడా కాస్త వెనకడుగు వేస్తూ ఉంటారు. మీకు సహాయం చేయడానికి ఆలోచించబోతూ ఉంటారు. మీ చేతిలో సహాయాలు పొందిన వారు ప్రతి ఏదో ఒక విధంగా కూడా మిమ్మల్ని అయితే తీవ్రంగా మోసం చేసేటువంటి మనుషులు మీ చుట్టుముట్టు ఉన్నారు. అలాగే గొప్ప యోధుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. రేపటి రోజున వీరికి ఎంతో గ్రహాల అనుకూలత కూడా ఉంది. వీరి జీవితంలో నిశ్శబ్దంగా బలంగా పనిచేస్తూ ఉన్నారనైతే చెప్పుకోవచ్చు. ఇటీవల మాటల్లో ఒత్తిడి అనేది దాచుకున్నటువంటి కోపం ఇటువంటివన్నిటి కూడా ఎక్కువైపోయి ఉన్నాయి. ఈ రోజు నుండి ఒక్కొక్కటి తగ్గేటువంటి ఆలోచనలు, సూచనలు కూడా స్పష్టంగా రాబోతున్నాయి. రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితం మీద ఎంతో ఒక గొప్ప సంఘటన అయితే చూడబోతుంది. మీ యొక్క మనస్తత్వం తెలుసుకోబోతున్నారు. రేపటి రోజున ఎంతో మీకు చాలా ముఖ్యమైనటువంటి ఒక ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నారు. ఆగిపోయినటువంటి పనుల సైతం మళ్ళీ తిరిగా ముందుగా కలవడం కూడా మీకు, అలాగే డబ్బు బాకీలు చెల్లించుకోవడం, మీకు రుణపడి ఉన్న రుణాలు మళ్ళీ మీ దగ్గరకు డబ్బు సహాయం అందడం, ఒక సమాచారం రావడం, ఇంట్లో పెద్దల నుండి ఏదో ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకున్నటువంటి అనిపించడం, ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున చాలా ఆశ్చర్యకరంగా అయితే మీకు అనిపిస్తూ ఉంటాయి. తొందరపడి ఎవరికి ఎటువంటి మాట ఇవ్వవద్దు. ఎటువంటి విషయాల్లో కూడా మీరు సంప్రదించకండి. మీరు కాస్త మౌనంగా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎప్పుడూ కూడా చాలా ప్రశాంతంగా ఉండేటువంటి వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. కోపాన్ని బయటకు తెచ్చుకోరు, కానీ నిగ్రహస్తులనైతే చెప్పుకోవచ్చు. చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే రేపటి రోజున మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పేసి కొంతమంది వ్యక్తులైతే ఎక్కువ కాపు కాసుకుని కూర్చొని ఉన్నారు. మీ నుండి కొంత సమాచారాన్ని, అలాగే మీ యొక్క బలహీనతలను వీటన్నింటిని కూడా తెలుసుకోవడానికి మిమ్మల్ని ఎవరైనా కానీ మభ్యపెట్టాలని చెప్పి చూసిన ఉద్దేశంతో ఎక్కువగా కొంతమంది వ్యక్తులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు మాత్రం మీ యొక్క కష్టాన్ని నమ్ముకున్న కష్టజీవులను అయితే చెప్పుకోవచ్చు. మీ యొక్క శ్రమజీవులు కనుక అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మీరు మునుపటి రోజుల్లో ఎక్కువ అవకాశాలను అయితే మీ దగ్గరికి వచ్చినా కూడా దానికి తగిన కర్మ ఫలితాలు కూడా చాలా మంచి కర్మ ఫలితాలు ఉన్నాయి కనుక మీ జీవితాలను పొందాలని చెప్పి ఏ విధంగా అయితే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి విధంగా భగవంతుడు మీకు ఒక మంచి సదవకాశాన్ని అయితే మీ జీవితానికి ఇవ్వాలని చెప్పి ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. రేపటి రోజున మీ జీవితంలో పూర్తిగా మలుపు ఒకటి రాబోతుంది. అలానే మీకు కలిగినటువంటి కళ్ళలో కన్నటువంటి కన్నీళ్ళు కూడా ఆనంద బాష్పాల రూపంలో అయితే మీకు రాబోతున్నటువంటి వార్త అయితే మీరు రేపటి రోజున వినబోతున్నారు. మీ జీవితంలో ఎన్ని కళలు కన్నారో అటువంటివన్నీ కూడా వ్యర్థమైపోయాయి అని చెప్పి మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో, అటువంటి మార్పు మీరు రాలేదని కోరుకుంటూ ఉన్నారో, తప్పకుండా రేపటి రోజున మీకు ఒక మంచి మార్పు అయితే మీ జీవితంలో కలగబోతుంది. ఆ మార్పును చూసి మీరు అస్సలు ఆశ్చర్యపోవడానికి తప్పకుండా అయితే ఆశ్చర్యపోయి తీరుతారు. ఎన్నో సమస్యలు, ఎన్నో వలయాలు ఏర్పడినా కూడా ఎంతో నిగ్రహంగా, ఎంతో నిష్టగా అయితే మీరు ఎంతో గుండె ధైర్యంతో ఒక్కొక్క సమస్యను చక్కగా సర్దు పెట్టుకుంటూ, చక్కగా పరిష్కరించుకుంటూ, ఇప్పటి వరకు భగవంతుడిపై భారం వేసుకుంటూ, భగవంతుని యొక్క జాలి కరుణ కూడా మిమ్మల్ని ఎక్కువగా అంతే విధంగా అయితే మీ పైన ప్రేమ చూపించే విధంగా అయితే ఉంది. రేపటి రోజున ఎన్ని డబ్బు సమస్యలు ఉన్నా, ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ తప్పకుండా మీ చేతికి ఆ సమస్యల యొక్క పరిష్కారం, అలాగే సమయానికి ధనం మీ చేతికి అందడం కూడా జరుగుతుంది. ఎటువంటి బాధ లేకుండా అన్ని విధాలుగా అన్ని సమస్యల నుండి భగవంతుడు మేము తగ్గిస్తూ ఒక్కొక్క మార్గాన్ని మీకు చూపిస్తూ అదృష్ట ద్వారాన్ని అయితే మీకు తెరవబోతున్నారు. మీరు అడిగినటువంటి ప్రతిసారి కూడా ఎందుకు నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదని మీరు ఎప్పుడైతే భగవంతుని ప్రార్థిస్తున్నారో తప్పకుండా మీ యొక్క ప్రార్థన అయితే నెరవేరిందని చెప్పుకోవచ్చు. మీకు ఒక చక్కని పరిష్కారం కూడా భగవంతుడు మీకు చూపబోతున్నారు. ప్రతిసారి జీవితంలో ఏదో ఒక అద్భుతం అయితే ఖచ్చితంగా అయితే మీరు చూపిస్తున్నారనేది మీరు తెలుసుకోవాలి. మీకు రేపటి రోజున మాత్రం ప్రతిసారి భగవంతుడు ఏదో ఒక రూపంలో తారసపడుతూనే ఉంటుంటాడు. నిజం చెప్పాలంటే కనుక అది మీ అదృష్టమో పూర్వజన్మ సుకృతమో, కానీ రేపటి రోజున నిజం చెప్పాలంటే అనుకోని విధంగా చాలా ముఖ్యమైన వ్యక్తులు కూడా మీకు తారసపడి మీ యొక్క జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగే విధంగా మీకు ఒక సలహాలు, సూచనలు కూడా ఇవ్వబోతున్నారు. తప్పకుండా మీరు ప్రతి ఒక్కరితో స్నేహశీలిగా ఉంటారు కనుక ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా, ఏవైనా షూటీ సంతకాలు పెట్టకుండా, ఎవరు మా ఆప్తులు ఎవరు పరాయవారు అనేది మీరు
మీరు తప్పకుండా తెలుసుకొని మీరు మసులుకోవడం చాలా మంచిది. చాలా అద్భుతంగా వినయంగా మీరెంతో ఒదిగి ఉన్నటువంటి కూడా మీకు ఆ చక్కగా అందరితో ఒదిగి ఉండడం, మీకు చక్కని వినయంగా మాట్లాడుతూ ఉండడం కూడా ఎంత కష్టం వచ్చినా కూడా మీరెంతో ఇష్టంగా అటువంటి కష్టాలన్నీ భరించి రేపటి రోజున మీకు ఎంతో అదృష్టం అనేది రాబోతుంది. భగవంతుడు తప్పకుండా ఎంతో కష్టాన్నంతా మీకు తొలగించేసి తప్పకుండా మీకు ఒక మంచి మార్గాన్ని అయితే చూపబోతున్నాడని తెలుసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా నిద్రలేచి వెంటనే ఇల్లంతా శుభ్రపరచుకొని తలస్నానం ఆచరించి సూర్య నమస్కారాలు చేసుకొని తప్పకుండా అయితే మీరు ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, లక్ష్మీ కటాక్ష ప్రాప్తి కోసం తప్పకుండా మీరు కుంకుమార్చన చేసుకోవడం, అలాగే లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, అలాగే కనకదార స్తోత్రాలు, స్త్రీ సూక్తం ఇటువంటివన్నీ కూడా పఠించడం లేదా వినడం ద్వారా మీకు ఎంతో లక్ష్మీ కటాక్షం అయితే అష్టైశ్వర్యాలు అయితే సిద్ధిస్తాయి. తప్పకుండా నమ్మకంతో ఆచరించి చూడండి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.